ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. ఈ సాక్ష్యం దేవుడు నాకు అనుగ్రహించిన నూతన ఉద్యోగం. లాస్ట్ బిఫోర్ వీక్, నేను 2 weeks బ్యాక్ నేను చెప్పాను. సో ఐ గోట్ ఎ న్యూ జాబ్. సో దేవుడు నాకు ప్రసాదించిన దానికి ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. అండ్ ఫర్దర్మోర్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు సునీత్ అన్న. ఎందుకంటే 2024 న్యూ ఇయర్ అప్పుడు డబుల్ రిచ్ చాయిస్ ఒక మెసేజ్ అయినప్పుడు అనే చెప్పాడు, దేవుడు ఈ సంవత్సరం మీకు కొత్త ఉద్యోగం ఇవ్వబోతుండనేసి. సో దాట్ ఈజ్ హ్యాపీ నౌ. అండ్ థర్డ్, నా వైఫ్కి చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు ఇదే జాబ్ వేరే చూసుకో అని చెప్తా ఉండేది. అంటే మంచిగా ఉంది కదా అంటే వెళ్ళేది చూడని షీ పుష్ మీ. అంటే ఐఎమ్ టెల్లింగ్ కదా, ఎల్ షదాయిలో దేవుడు ఇక్కడ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఇందాక మీరు అన్నారు కదన్నా, మనం ఒక స్టెప్ వేస్తే దేవుడు ఖచ్చితంగా మనకి ఆ డెస్టినీ చూపిస్తాడు. అండ్ డబుల్ రిజాయిస్ ఎందుకంటే ఈ టైంలో, ఇంత క్రూషియల్ టైంలో జాబ్స్లో నాకు లాస్ట్ టైం 14.5% ఏదైతే ఇచ్చారో అది కలుపుకొని అడిషనల్ 40% హైక్తో ఇచ్చారు ఇప్పుడు నాకు. గట్టిగా చప్పట్లు కూడా దేవున్నాం. అండ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నుంచి జనరల్ మేనేజర్ క్యాడర్ వచ్చింది విత్ ఎ కార్ అండ్ అన్లిమిటెడ్ ఫ్యూయల్. గట్టిగా చప్పట్లు కూడా. అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. అండ్ ఈ జర్నీలో, ఈ కొత్త జాబ్ వచ్చే జర్నీలో ఏమైందంటే, థర్డ్ పార్టీ వెరిఫికేషన్కి చాలా 1 week టైం తీసుకున్నారు వాళ్ళు. అండ్ థర్డ్ పార్టీ వెరిఫికేషన్ తీసుకున్నప్పుడు 3 కాల్ చేశారు. ఆ 3లో ఒక అతను పని చేసినతనే కాదు, బట్ దట్ పర్సన్ కాల్ మీ, నా నెంబర్ తీసుకోడు, పవన్ గారు మీ గురించి ఇట్లా వెరిఫికేషన్ వచ్చింది అండ్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ, ఇట్స్ నాట్ ఆల్ ది బెస్ట్. సో నేనైతే పాజిటివ్ చెప్పాను అన్న. అన్న మీరు ఎందుకన్నా, నేను ఎప్పుడు మీతో పని చేయలే కదా, హౌ డూ యూ నో అబౌట్ మీ అన్న. హీ వాస్ టెల్లింగ్ దట్ ఐ హర్డ్ మెనీ థింగ్స్ అబౌట్ యూ ఫ్రమ్ యువర్ టీమ్. చాలామంది దగ్గర నుంచి మీ పేరు విన్నాను. సో యు ఆర్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ టు యువర్ టీమ్, సపోర్ట్ చేస్తానన్నారు. దాట్స్ ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్. ఎందుకంటే వి లవ్ ఎవ్రీ వన్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. సో డబుల్ రీచాయిస్ అయితే మా లైఫ్లో అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద ప్రేయర్స్. గట్టిగా చప్పట్లు కూడా దేవుడు అమ్మాయి. ఇంకోటి కూడా ఉంది, ఇంకో ఇల్లును కూడా ఇస్తాడు త్వరలో దేవుడు. ఏమేన్ హల్లెలూయా. ఆ సాక్ష్యం కూడా వింటాం. ఏమేన్ ఆల్రెడీ ఒకటి ఇచ్చాడు, ఇంకోటి కూడా పొందుకోబోతున్నాడు. హల్లెలూయా. ఏమేన్ గట్టిగా చప్పట్లు కూడా దేవుడు అమ్మాయి. మరి ఈ సంవత్సరం ఆరంభంలో చెప్పడం జరిగింది, మరి డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ గురించి మాట్లాడటం జరిగింది, డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ గురించి మాట్లాడటం జరిగింది. ఆ బిడ్డకి ఉన్న జాబ్లో హైక్ 14.5% కాకుండా దేవుడు కొత్త జాబ్ ఇచ్చాడు. 40% హైక్ జాబ్ ఇచ్చిండు, ఓన్ కార్, ఫ్యూయల్. చూడండి, దేవుని ప్రణాళిక ఉందంటే ఖచ్చితంగా జరిగి తీరుతుందంటే. ఆమేన్ హల్లెలూయా. దేవుడు బయలుపరిచాడంటే అది ఏ పరిస్థితి అయినా సరే. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, చాలా రెసెషన్ నడుస్తుంది, అయినా కానీ రెసెషన్తో సంబంధమే లేదు. ఆమేన్ హల్లెలూయా. అది ఎవరి మాట? దేవుడు పలికించాడు మాట. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. బిడకు మరి కొత్త జాబ్ దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి వందనాలు. ఒక్క మాట అయితే చెప్తా,
వారి జీవితంలో ఈ ఆశీర్వాదం రావడానికి ఇంకో కారణం కూడా ఉంది. రోమా 8:28 రాయబడింది కదా, దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము, వారు ఎంతగానో దేవుని ప్రేమించే కుటుంబం, దేవుని పరిచర్యకు సహాయపడే కుటుంబం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఇంకా మెండుగా వారిని దీవించి ఆశీర్వదించడం కాక త్వరలో ఇంకో ఇల్లు కూడా వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుని యొక్క గుణగణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్. మరి మీలో చెప్పంటే అనేక ఉన్నాయి. ఏమేం చెబుతారు? ఆయన ప్రేమమయుడు, ఆయన కరుణామయుడు, ఆయన కృపామయుడు, ఆయన దయామయుడు, ఆయన సమాధానకర్త, అవి అధిపతిగా ఉన్నాడు. ఇట్లా రకరకాల మరి గుణగణాల గురించి మనం చూస్తాం. కానీ ఈరోజు మరి దేవుని యొక్క ఒక గుణాన్ని గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటాను. ఏమిటి ఆ గుణం అని మీరు చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 24వ వచనం చదవండి. ఎలైనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. అంత మాత్రం 6:15 కూడా చదవండి. ఏమని రాయబడింది? నీ మధ్య నుండి దేవుడైన యెహోవా రోషము గల దేవుడు కనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో నుండకుండా నిన్ను నశింపచేయును. ఎటువంటి దేవుణ్ణి మనం కలిగినామంటే ఆయన ప్రేమమయుడే కాదు, ఆయన కృపామయుడే కాదు, కరుణామయుడే కాదు, దయామయుడే కాదు, మరి సమాధానాన్ని అనుగ్రహించే దేవుడే కాదు, సమృద్ధినిచ్చే దేవుడే కాదు, సంతోషాన్ని ఇచ్చే దేవుడే కాదు, కానీ ఆయన రోషము కలిగిన దేవుడే. హల్లెలూయా. హిస్ ఎ జెలస్ గాడ్. ఆయన మన దేవుడు రోషము కలిగిన దేవుడు. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఆయనకి రావాల్సిన మహిమ వేరే వాళ్ళకి, విగ్రహానికి, దేనికి ఇవ్వటానికి వీలు లేదు. ఆమేన్. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు చేసిన పని అదే. మరి విగ్రహాన్ని తయారు చేసుకోవటమే కాదు, స్తోత్రం అర్పిస్తున్నారు విగ్రహానికి. దేవునికి రావాల్సిన మహిమ ఎవరికి ఇస్తున్నారు? విగ్రహానికి ఇస్తున్నారు. ఎప్పుడైతే వీరు ఈ రీతిగా చేశారో మీరు చూస్తే మరి దేవుని వాక్యం తెలియపరుస్తుంది కదా. 34:14 ఏమని రాయబడింది? ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయటానికి వీలు లేదు. ఆయన రోషము కలిగింది. ఒకానొక సందర్భంలో మీరు చూసినట్లయితే అపోస్తుల కార్యంలో ఉంటుంది చూడండి. చాలామంది ఆయన స్పీచ్ విన్న వెంటనే అబ్బబ్బబ్బబ్బా ఏం మాట్లాడండి బాబు, సూపరు బంపరు అని చెప్పారంట. అప్పుడు ఏం జరిగింది చూడండి. మీరు చూస్తే అపోస్తుల కార్యం 12:21 చదవండి. ఏమని రాయబడింది? నియమింపబడిన దినమునందు హేరోదు రాజవస్త్రమును ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయుచుండగా జనులు ఇది దైవస్వరమే కాని మానవస్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. చూడండి, అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ఏమన్నారంట మనుషులు? ఇది మానవుని స్వరం కాదు, దైవస్వరమే. వెంటనే ఏం చేయలేదు? ఆయన దేవుణ్ణి మహిమపరచలేదు. దేవునికి చెందవలసిన ఆ మహిమను, దేవునికి చెందవలసిన స్తోత్రాన్ని దేవునికి ఇవ్వలేదు. కాబట్టి వెంటనే పురుగులు పడి ప్రాణము విడిచాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవునికి చెందవలసిన మహిమను నువ్వు దేవునికి ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన రోషం కలిగిన దేవుడు. ఆమేన్. ఆయనను తప్పించి వేరే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే తట్టుకోలేడు దేవుడు. మీ డాడీ నీకు అన్నీ చేసి అన్నీ ఏర్పాటు చేసుకుని ఇస్తే పక్కింటి వాళ్ళని అంకుల్ దగ్గరికి వెళ్ళి అంకుల్ మొత్తం మీరే చేశారన్నారు అనుకో, ఏం చేస్తాడు డాడీ? మా ఇంటి ఎందుకుంటున్నా పోయి ఆ ఇంటి ఉండరా అంటాడు. అంతేనా? ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సిన క్రెడిట్, దేవునికి ఇవ్వాల్సిన స్తుతులు దేవునికి ఇవ్వాలి. లేదంటే ఆయన రోషము కలిగిన వాళ్ళు విగ్రహారాధన చేశారు. మోషే కూడా ఇంకో చోట చెప్తాడు. మీరు చూస్తే ద్వితీయోపదేశకాండం 29:18 చదవండి. ఏమని రాయబడింది? 29:18 చదవండి. ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు హృదయము గల పురుషుడే గాని, స్త్రీయే గాని, కుటుంబమే గాని, గోత్రమే గాని నేడు మీలో ఉండకుండానట్లు
మరణకరమైన దుష్టత్వమునకు అట్టి మూలమైనది మీలో వండుకున్నట్లు నేను ఈ నిబంధన మీతో చేయుచున్నానా. అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములు వినున్నప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకున్న వలన నేను నా హృదయ కాఠిన్యమును నడుచుండినను నాకు క్షేమం కలుగునని నేను ఆశీర్వాదం నొందదునని అనుకొనును. యెహోవా వానిని క్షమింపనొల్లడు. యెహోవా వానిని క్షమింపనొల్లడు. ఆయన క్షమించే దేవుడా కాదా? క్షమించే దేవుడా. కానీ ఏమంటున్నాడు మోషే గారు? యెహోవాని క్షమించడు. ఎందుకంట అట్టివాడు మీలో నుండిన ఎడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్మియు ఆ మనుష్యుని మీద పొగరాజును. ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపములన్నీ వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశం క్రింద నుండకున్నట్టు తుడిచివేయును. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి శాపాలన్నీ? ఎవరైతే దేవునిని పూజించకుండా, నిజమైన దేవుణ్ణి ఆరాధించకుండా అన్య దేవతల్లో, లేదంటే విగ్రహాల్లో, లేదంటే నువ్వే ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని నీ కొడుకు వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావనుకో, దేవుడు శిక్షిస్తాడు. గుర్తుపెట్టుకోలేమని. ఎందుకంటే ఆయన రోషము కలిగిన దేవుడు. ఆమేన్. ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు రోషము కలిగిన దేవుడు మన మధ్య ఉన్నాడు. కాబట్టి మనం ఏ పని చేసినా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి చెందవలసిన మహిమ నీవు వేరే వారికి ఇవ్వటానికి వీలు లేదు. గుర్తుపెట్టుకో. యూ షుడ్ ఆల్వేస్ థ్యాంక్ గాడ్, యూ షుడ్ ఆల్వేస్ ప్రైజ్ గాడ్, యూ షుడ్ ఆల్వేస్ ఎక్సాల్ట్ హిస్ నేమ్, యూ షుడ్ ఆల్వేస్ గ్లోరిఫై గాడ్. నువ్వు నిత్యం ఆయన నామాన్ని మహింపరచాలి, ఆయన గొప్ప చేయాలి, ఆయనకు ఘనత చెల్లించాలి, ఆయన్ని కీర్తించాలి. ఈరోజు మరి నువ్వేం చేస్తున్నావో పరీక్షించుకో, పరిశీలించుకో. దేవుని ప్రేమిస్తున్నావా? నీ పూర్ణ హృదయంతో ఈ లోకంలో ఉన్న అందరికంటే ఎక్కువగా దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావో లేదో పరీక్షించుకో, పరిశీలన. చూడండి, ఇశ్రాయేలీయులు ఆ రీతిగా నడుచుకున్నారు కాబట్టి న్యాయాధిపతులు 4:1 చదవండి, అదే రీతిగా 6:1 చదవండి. ఏం రాయబడిందో? యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీయులకు ఇంకను యెహోవా దృష్టికి దోషులైనది గనుక, యెహోవా దృష్టికి దోషులేరు గనుక యెహోవా హసారులో ఏలు కానాను రాజైన యాబీజు చేతికి వారిని అప్పగించెను. అతన్ని సేనాధిపతి అన్యుల ఏం చేశాడంటే, వాళ్ళు దేవుని దృష్టికి ఎట్లా నడుచుకున్నారంట? విరోధులుగా ఉన్నారు, దోషులుగా ఉన్నారు. కాబట్టి ఏం చేశాడంటే శత్రువులకి శిక్షకు పాత్రలేరు. అంత మాత్రం కాదు, 6వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. వరుసగా అక్కడ రాయబడతానే ఉంది. మళ్ళీ ఒకసారి మర్చిపోయారు, దేవునికి విరోధంగా నడుచుకున్నారు, శిక్షించాడు. మళ్ళీ శత్రువుల చేతుల నుంచి విడిపించాడు. మళ్ళీ దేవునికి విరోధంగా నడుచుకుంటున్నారు. ఈసారి 7 ఏళ్ళు శిక్ష. ఇదే పని. ఎందుకు? ఒక్కసారన్నా దేవుడు వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి అది వీళ్ళు నా ప్రజలే కాదని అనుకున్నాడా? అనుకోలేదు. ఆయన ఎప్పుడు మనల్ని లోన్ చేసుకుంటాడు. అది గుర్తుపెట్టుకోవాలి. నా ప్రజలు, నా జనాంగం, నా బిడ్డలు అని కోరుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పిన వీళ్ళకి బుద్ధి రాదు, వీళ్ళకి చెప్పి వేస్ట్ కదా. ఇంట్లో కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారు? 10 సార్లు చెప్తారు, పిల్లలు వినలేదనుకో, వెంటనే డైలాగ్ ఏమొస్తుంది? నువ్వు నా కొడుకే కాదు, పో బయటికి పో. నువ్వు నా కూతురే కాదు, బయటికి పో, నువ్వు ఇంట్లో వింటాను. కానీ దేవుడు అట్లా చేయట్లేదు. శిక్షించాడు కానీ మళ్ళీ చేర్చుకుంటున్నాడు. ఎందుకంటే అంత ప్రేమ మనం అంటే. ఏమైనా హల్లెలూయా. వాళ్ళు ఎన్నిసార్లు దేవుణ్ణి ఆయాసపరిచినా దేవుడు శిక్షించాడు, మళ్ళీ చేర్చుకుంటున్నారు. వాళ్ళ పని ఏంటి? మాటికి దేవుణ్ణి మర్చిపోవటమే వాళ్ళ పని. దేవుణ్ణి మర్చిపోవటమే. ఎప్పటికప్పుడు దేవునికి రావాల్సిన మహిమను ఇవ్వకుండా వాళ్ళు మర్చిపోతూ వచ్చారు. శిక్షించాడు, అయినా తిరిగి చేర్చుకున్నాడు దేవుడు. ఏమైనా హల్లెలూయా. ఇంకో మాట రాయబడింది, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32 వచనం. ఏమని రాయబడింది? వాళ్ళు ఎట్లా మర్చిపోయారంట? 2:32. కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమారి తన ఉడ్డానమును మరచున, నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మరిచి ఉన్నారు. ఆమేన్. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కన్యక తన ఆభరణములను మర్చిపోద్దా? ఛాన్సే లేదు. ఆమేన్, హల్లెలూయా. ఛాన్సే లేదు. ఇంకేముంది? పెండ్లి కుమారి తన వడ్డానము అవసరమైతే పెళ్ళి క్యాన్సిల్ అన్న చేస్తారు కానీ ఆర్నమెంట్స్ కదా, అంతేనా కదా. చీర రాలేదనుకోండి, అవసరమైతే ఫంక్షన్కి వెళ్ళటం కానీ అది రావాలి ముందు.
ఎట్ట మర్చిపోతాం కదా. ఫంక్షన్ 10 రోజుల ముందంటే 20 రోజుల ముందంటే ముందే టైలర్ దగ్గరికి వెళ్ళి అన్నీ కుట్టించుకొని రెడీగా సిద్ధపాటుతో ఉంటారు, అంతేనా కదా? ఏమైనా హల్లెలూయా, అంతేనా? ప్రిపరేషన్ బాగా ఉంటుంది. అవేమీ మర్చిపోరు కానీ దేవుని మర్చిపోతారంట. చూడండి, ఇశ్రాయేలీలు లెక్కలేనన్ని దినములు దేవుని మర్చిపోయారంట. ఏమైనా హల్లెలూయా, వాళ్ళు కేర్ చేయలేదు దేవుణ్ణి. ఆయన దేవుడు వారి గురించి పట్టించుకున్నాడు. ఏమైనా హల్లెలూయా. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆయన రోషం కూడా ఉంది, అందుకే వాళ్ళు తప్పు చేసినప్పుడు వారికి శిక్షణ ఇచ్చాడు. ఈరోజు నీవు అన్నిటికంటే ఎక్కువగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. కొన్నిసార్లు నీ విశ్వాసానికి పరీక్ష జరుగుతుంది. లోకంలో వెళ్ళినప్పుడు, లోకంలో జీవిస్తున్నప్పుడు చాలాసార్లు ఈ పద్ధతి పాటించు. నేను పాటించను, ఎందుకంటే నేను ప్రత్యేకించబడిన దాన్ని, నేను ఇట్లాంటివి చేయను. దేవునికి విరోధమైన పనులు నేను చేయను. దేవునికి చెందవలసిన మహిమను నేను విగ్రహాలకి ఇంకో వాటికి నేను ఇవ్వను. ఐ విల్ నాట్ గివ్. అలా నువ్వు ఉండటం వల్ల నువ్వు నీ జీవితంలో ప్రమోషన్ కోల్పోతావేమో, లేదంటే రావాల్సిన బిజినెస్, ఇట్స్ ఓకే, ఫైన్. ఏమన్నా హల్లెలూయా. నేను ఒకరిని కలిశాను, వారు చెప్తున్నారు, ఎప్పుడు పెళ్ళి అంటే విశ్వాసి కొరకు ఎదురు చూస్తున్నా బ్రదర్ అని. ఓ వెరీ గుడ్. మరి వయసు అయిపోతుంది కదా, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మరి విశ్వాసే కావాలి. విశ్వాసే. అన్యుల్లో కావాలంటే చాలా సంబంధాలు వచ్చి, ఎస్ఐ వచ్చింది, చాలా సంబంధాలు. ఆయన వద్దు మాకు. వాళ్ళ అన్యుల్లోంచి దేవుణ్ణి నమ్ముకున్నారు. మాకొద్దు, మాకు విశ్వాసులే కావాలి. ఎందుకంటే ఏముంది, పెళ్లి చేసేసిన తర్వాత వారి కుటుంబం సరిగ్గా లేకపోతే ఎంత బాధపడాలి. కాబట్టి దేవునికి విరోధంగా నడుచుకోకూడదు, దేవుణ్ణి ఆయాసపరిచే విధంగా నడుచుకోకూడదు. ఎందుకంటే ఆయన రోషము కలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఉంటే అటన్నా ఉండు, ఉంటే లోకల్లో ఉండు, ఇట్స్ ఓకే, ఫైన్. ఎట్లా ఉన్నావు? 2 యజమానులు ఉండటానికి వీలు అన్నాడా యేసుక్రీస్తు? ఈ మాట చూసుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 6:24 వచ్చిందో ఏమని రాయబడింది? మత్తయి సువార్త 6:24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. ఎవడును 2 యజమానులకు దాసుడిగా ఉండటానికి వీలు. ఒక యజమాని దగ్గరే పనిచేయాలి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, చెప్పాలి, ఉంటుందా? అందులో రూల్స్ ఉంటాయా? ఖచ్చితంగా యూ షుడ్. వేరే చోట నువ్వు చేయటానికి కోవిడ్ టైంలో చాలామంది మూన్ లైటింగ్ కదా, 2-3 చోట్ల జాబులు చేశారు. ఆ తర్వాత ఏం చేశారు? స్ట్రిక్ట్ ఆర్డర్స్ పెట్టి చేయటానికి వీలు లేదు. 2 యజమానులు ఉండటానికి లేదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఉంటే దేవుడి వైపున చూడు, లోకం వైపున చూడు, ఇట్స్ ఓకే. ఉంటే చల్లగానే ఉండు, నులివెచ్చగా ఉండటానికి వీలు. నేను గురువారం ఇక్కడికి వెళ్తా, శుక్రవారం ఆడికి వెళ్తా, శనివారం ఇంటికి పోతా, ఆదివారం చర్చికి వస్తా. నో. ఆయన రోషము కలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏదైనా సహిస్తాడు, కానీ ఆయన మహిమను దొంగిలిస్తే మాత్రం, ఆయన మహిమను వేరే వారికి ఇస్తే మాత్రం ఆయన సహించలేడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన దేవుడు రోషము కలిగిన దేవుడు. కాబట్టి దేవునికి కోపం పుట్టించే వారంగా మనం ఉండటానికి వీలు లేదు. మనం ఎట్లా అంటే ఆయన్ని ఎట్లా ప్రేమించాలి? ఈ మాట చూసుకుని ముగించుకుని మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో ఉంది కదా. నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన. హల్లెలూయా. ఏంటి ప్రధానమైన ఆజ్ఞ? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఆయనకంటే ఎక్కువ ప్రభా నువ్వంటే ప్రేమ ఉంది, కానీ నీకంటే ఎక్కువగా ఆయనకి అంటే చాలా ప్రేమ అంటే కుదరదు. మీ ఆయన కంటే, మీ ఆవిడ కంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లేదంటే శిక్షకు పాత్రుడవుతావు. గుర్తుపెట్టుకో, ఎందుకంటే ఆయన రోషము కలిగిన దేవుడు. ఈరోజు దేవునికి మనం కోపం పుట్టించకుండా దేవుని మార్గంలో నడిచే వారంగా, దేవుని ప్రేమించే వారంగా ఉండాలని కోరుకుంటూ దేవుడు మీకు అట్టి కృపను దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాయన స్తోత్రం ప్రభు, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దగ్గర దేవుడు నీకే వందనాలు. ఆయన వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు ప్రభా. అవును తండ్రి, మీరు రోషము కలిగిన దేవుడు కదా నాయన ప్రభా. తండ్రి యేసయ్య, మరి నాయన ఇశ్రాయేలీయులు నాయన ప్రభా, నాయన నీకు విరోధంగా నడుచుకున్నారు నాయన ప్రభా. విగ్రహాలని తయారు చేసుకుని నాయన నీకు రావాల్సిన మహిమను నాయన విగ్రహాలకి ఇచ్చి నాయన ప్రభా శిక్షకు పాత్రలయ్యారు కదా నాయన ప్రభా. మేము ఆ రీతిగా ఉండటానికి వీల్లేదు నాయన ప్రభా.
నీ మహిమను నాయన దొంగిలించడానికి వీలేదు నాయన. నిత్యము నాయన ప్రభా నీకు స్తోత్రములు చెల్లించే వారంగా, నేను మహింపరిచే వారంగా ఉండే కృపను నాయన దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అవును తండ్రి, మీరు నాయన మా పట్ల ఎంతో ప్రేమను కుమ్మరిస్తున్నారు నాయన ప్రభా. తల్లి మరచును నేను నిన్ను మరోజాలన్నారు, నిన్ను విడువను ఎడబాయనన్నారు. చూడు నా చేతిలో నాయన, నా అరచేతులు నేను చెక్కుని ఉన్నారు కదా నాయన ప్రభా. ఎంత గొప్ప దేవుడు నాయన ప్రభా. మేము కూడా ఆ రీతిగా నాయన నిన్ను ప్రేమించే కృపను నాయన మాకు దయచేయమని అడుగుతున్నాం. ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే ఎక్కువగా నిన్నే ప్రేమించాలి, నిన్నే ఆరాధించాలి, నిన్నే కీర్తించాలి ప్రభా. అటు కృప దయచేయమని, ఈ వాక్యాన్ని మీరు నీటికట్టి ఫలింపు చేయమని, ప్రతి ఒక్కటి కూడా వాక్యానుసారం జీవించి ఫలించడు కమల వలె ఉండే కృప దయచేయమని, ప్రతి ఒక్కటి దీవించి ఆశ్రయించమని యేసు నామమున పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు ఘనమైన నామంలో మీకు శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు యెషయా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, పర్వతములు ఎక్కడ తత్తరిల్లును? ప్రశ్న మరొకసారి, పర్వతములు ఎక్కడ తత్తరిల్లును? రెండవ ప్రశ్న, మందకాపర్లకు సహకారి అయిన వాడెవడు? ప్రశ్న మరొకసారి, మందకాపర్లకు సహకారి అయిన వాడెవడు? మూడవ ప్రశ్న, వేటి చేత మమ్మను కరిగించావు? ప్రశ్న మరొకసారి, వేటి చేత మమ్మను కరిగించావు? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నెంబరు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు యెహోవాయే, యెషయా 60, 19 మరియు 20. రెండో ప్రశ్నకు జవాబు పాడైన పట్టణములను, యెషయా 61, 4. మూడో ప్రశ్నకు జవాబు సియోను నీతి, యెషయా 62, 1. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత కృపారత్నం గారు ఫ్రమ్ సకినేటిపల్లి. నాతో వెంటరానే, నీ ఆత్మనాలో మండనివ్వనే. పాపిని ప్రభువా క్షమించవా, దోషిని ప్రభువా సరిచేయవా. పాపిని ప్రభువా క్షమించవా, దోషిని ప్రభువా సరిచేయవా. ఎబినేజరే, 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 ఎబినేజరే. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ప్రేయర్ చేసిన తర్వాత? ఇప్పుడు
ఇప్పుడు నమ్మకం వస్తుందండి నడవగలనని నమ్మకం నమ్మకం వస్తుందండి అయ్యగారు ప్రేర్ చేసిన తర్వాత నమ్మకం వస్తుందండి అడుగుతాను. నేను నన్ను ఇంకా క్షమించరాని విధానాలు నాలో ఉంటే నశింపజేయదండి. వాళ్ళందరినీ ముట్టినట్టుగా నన్ను కూడా ముట్టి స్వస్థపరిచిన ఆయన నాలో ఉన్న నమ్మకం మరింత పెరుగుతుంది, అవిశ్వాసం అన్నది తొలగిపోతుంది అని చెప్పేసి నేను దృఢమైన ఆలోచనతో అలాగే కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతుంటే దైవజనులు వచ్చి దైవజనుల ద్వారాగా దేవుడు ఇచ్చి నన్ను స్వస్థపరిచాడని నేను హృదయపూర్వకంగా నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మరి అయ్యగారు ప్రార్థన చేసినాడు, వాక్యం చెప్పినప్పుడు నాకు దేవుడు దర్శనమిచ్చి నాకెంతో శక్తినిచ్చారు. మరి అయ్యగారు వచ్చి నా నొసల మీద మరి సిలువనేశారు. మరి దేవుడు నన్ను ఎంతగానో ముట్టి సొంతపరిచాడు. పాటల ద్వారాగా మరి ఆయన వాక్యం ద్వారాగా మరి మమ్మల్ని మరి చాలా మందిని దేవుడు దర్శించాడు అని నమ్ముతున్నాను. నేను దేవుని విషయంలో చాలా రోజులుగా నేను నిర్లక్ష్యంగానే ఉంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు ఈరోజు, నువ్వు నిర్లక్ష్యంగా ఉండొద్దు, నువ్వు చాలా దూరంగా ఉంటున్నావు నాకు అని చెప్పి. ఈ విషయాన్ని బట్టి అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దేవుడు నన్ను దర్శించాడు. ఈ రోజు నుంచి నేను దేవునికి దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నాను. నన్ను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటానని ఈ చిన్న సాక్ష్యం దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డను తాకాడు, ఆ బిడ్డను బలపరిచాడు, ఆ బిడ్డతో మాట్లాడి నిర్లక్ష్యం వహించొద్దని చెప్పాడు. మనం ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వాక్యం అయితే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే అందరూ దేవుడి దగ్గరికి వెళ్తున్నారు కానీ పరిశుద్ధాత్మని ఎవరు పొందుకోవాలని అడగట్లేదు. ఇంట్లో విషయాల గురించి అడుగుతాము కానీ ఇక్కడ మరొక మారు దేవుడు పరిశుద్ధాత్మ కోసం మనము ప్రార్థన చేసుకోవాలని మాట్లాడారు. ఆ విషయంలో అయితే నేను బాగా బలపడ్డానండి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా నన్ను తాకాడు. ఆ విషయంలో దేవునికే వందనాలండి. పరిశుద్ధాత్మతో నింపబడ్డామండి. ఆత్మ తాకింది, వాక్యం చాలా బలపరిచింది. అయితే చాలా ఆదరణ కలిగిందండి పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని బట్టి. ఎందుకంటే నా బిడ్డ కూడా అలాగే చనిపోయాడండి. ఆ చనిపోయిన వాక్యం కూడా నా గురించే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. నేను నిజంగా పూర్తిగా నమ్ముచున్నానండి. వచ్చింది ఒక దానికోసం కానీ అక్కడ వాక్యంలో నేను నేర్చుకునేది ఇంకో దానికోసం. ఎప్పుడు నా గురించి నేను ఎప్పుడు ప్రార్థన చేసుకునేవాడిని తప్ప దేవుని పరిశుద్ధాత్మ గురించి ఆత్మ గురించి కూడా అడగాలని ఈ వాక్యం ద్వారా నేర్చుకున్నాను. వాక్యం చాలా ఆత్మీయంగా బలపడడానికి బాగా చెప్పారు. బాగా అనిపించింది, చాలా సంతోషం. దేవుడు నన్ను దర్శించాడండి. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. చాలా వందనాలు దేవుడికి, ఆయనకి, పాస్టర్ గారికి కూడా. చాలా మంచిగా అనిపించిందండి. దైవదర్శనం చాలా బాగా చెప్పారు. మాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది. చాలా వందనాలండి ఆయనకి. చాలా బాగున్నదండి. పరిశుద్ధాత్మతో నింపబడినట్టుగా అనిపించింది. నేను చాలా బాగా చెప్పాను. చాలా అద్భుతంగా ఉన్నదండి వాక్సు. కన్నుల పండుగ కింద దేవుడే వచ్చినట్టుంది. చాలా ఉద్యోగంగా చెప్పారు. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామ పేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.